నమస్కారాలు. కోర్స్ ఖాళీ లేదా? 2024-25 వార్షిక పూర్తి బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే 2 సభలలో ప్రవేశపెట్టింది. మీరందరూ కూడా చూస్తున్నారు మీడియాలో. ఆర్థిక సంవత్సరం 4 మాసాలు పూర్తయింది. ఇంకా 8 మాసాలకు సంబంధించిన బడ్జెట్ అనేది మనం అందరూ కూడా గుర్తుంచుకోవాలి. 2,91,159 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించారు. అందులో 2,20,945 కోట్లు అంటే 76% రెవెన్యూ వ్యయంగా ఉంది. అంటే రకరకాల ఖర్చులు, అప్పులు తీర్చడం ఇవన్నీ ఉంటాయి. బడ్జెట్ ప్రసంగ కాపీ 70 పేజీల పైగా ఉంది. కానీ ఈసారి బడ్జెట్ ప్రసంగంలో ఉరుములు కానీ, మెరుపులు కానీ, హంగామాలు ఏం లేకుండా చాలా ప్రశాంతంగా చదివినట్టు కనిపించింది. ఇది నేను అభినందిస్తున్నా. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని దానికి ఏ రకంగా ముందుకు పోవాలనేది ఆ కోణంలో ఈ బడ్జెట్ను ప్రతిపాదించినట్టు నేను భావిస్తున్నా. అందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. కానీ నేను ఒక ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యునిగా చాలా కాలం 30 సంవత్సరాల పైగా ఉపాధ్యాయునిగా పనిచేసిన వ్యక్తిగా నేను విద్యకి ఇంకా కేటాయింపులు పెరగాలని, ఉండాలని చెప్పి కోరుకుంటాను. ఆ దిశలో చూసినప్పుడు గత ప్రభుత్వం కంటే విద్యా బడ్జెట్ కొంత పెరిగింది. 21,292 కోట్లు కేటాయించారు. అది 7.5% ఉంటుంది. అది కూడా విద్యాశాఖ పరిధిలో నిర్వహించే విద్యా సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది. మన తెలంగాణ రాష్ట్రంలో 5 రకాల గురుకులాలు ఉంటే 4 రకాల గురుకులాలు 4 రకాల యజమాన్యాల కింద లేదా డిపార్ట్మెంట్ల కింద ఉంటాయి. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ళు సోషల్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ పద్ధతిలోకి వస్తాయి. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ లేదా గిరిజన సంక్షేమ స్కూళ్ళన్నీ కూడా ట్రైబల్ వెల్ఫేర్ బడ్జెట్లోకి వస్తాయి. బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కూడా బీసీ వెల్ఫేర్ బడ్జెట్లోకి వస్తాయి. మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అన్నీ కూడా మైనార్టీ వెల్ఫేర్ బడ్జెట్లోకి వస్తాయి. అగ్రికల్చర్ యూనివర్సిటీ వ్యవసాయ బడ్జెట్లోకి వస్తుంది. హెల్త్ యూనివర్సిటీస్ లేదా మెడికల్ కాలేజీలన్నీ కూడా వైద్య రంగంలోకి వస్తాయి. అంటే ఇవన్నీ కలుపుకున్నప్పుడు విద్యకు ఎంత వచ్చిందనేది నేను ఇప్పటికిప్పుడు చెప్పలేను. కానీ మాకు ఇచ్చిన పెన్ డ్రైవ్ చూసుకుంటే అందులో అన్ని పద్ధతులు కలిపితే ఏ శాతం వస్తుందో మనకు అర్థమవుతుంది. ఈసారి కూడా మళ్ళీ విశ్వవిద్యాలయాల అభివృద్ధి కొరకు 500 కోట్లు ప్రత్యేకంగా ప్రకటించినట్టు బడ్జెట్లో ప్రసంగంలో ఉంది. ఆ 500 కోట్లలో 100 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి, 100 కోట్లు గత ప్రభుత్వం మహిళా యూనివర్సిటీగా ప్రకటించి ఇంకా దాన్ని మహిళా యూనివర్సిటీ స్థితికి రాకుండా ఉన్న మహిళా కళాశాల పోటీలో దానికి 100 కోట్లు, మిగతా 300 కోట్లు కాకతీయ, మహాత్మా గాంధీ, పాలమూరు ఈ యూనివర్సిటీలకు ఇస్తామని చెప్పి ప్రస్తావించారు. కానీ ఈ సందర్భంగా నా సూచన ఏంటంటే గతంలో కూడా ప్రభుత్వం 2 పర్యాయాలు 500 కోట్లు ప్రకటిస్తున్నామని బడ్జెట్లో పెట్టారు కానీ ఖర్చు చేయలేదు. ఈసారి అలా కాకుండా వెంటనే 500 కోట్లు రిలీజ్ చేసి ఉస్మానియా, మహిళా యూనివర్సిటీ, కోటి మహిళా యూనివర్సిటీ మరియు ఇతర కాకతీయ, మహాత్మా గాంధీ, పాలమూరు, తెలంగాణ, శాతవాన యూనివర్సిటీలన్నింటిలో మౌలిక వసతులు కల్పించడానికి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తున్నాం. అదేవిధంగా ఒకటి మాత్రం స్త్రీ మహిళా సంక్షేమ శాఖ ద్వారా మాత్రమే, అంటే అంగన్వాడీ కేంద్రాలలో ప్రీ స్కూల్ను మేము ప్రారంభిస్తామని చెప్పారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో అది సాధ్యం కాదు అనేది నేను ఉపాధ్యాయునిగా ఎమ్మెల్సీ 5 సంవత్సరాల నుంచి గమనించిన వాస్తవం. అంటే తెలంగాణ తల్లిదండ్రులు ఎవరు కూడా ప్రీ స్కూల్ అంటే ఎల్కేజీ, యూకేజీ తరగతులకు బడిలోనే ఉండాలంటారు తప్ప ఎవరు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్తలేరు. కానీ
బడ్జెట్ ప్రతిపాదనలో మేము ప్రీ స్కూల్ ఏర్పాటు చేస్తాం అంగన్వాడీ కేంద్రంలో అన్నారు. అది మరొకసారి పునఃసమీక్ష చేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా సూచన చేస్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులకు ఇష్టం లేని దగ్గర సాధ్యం కాదు. రెండవది, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 24,000 పైచిలకు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అందులో సగానికి పైగా, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోనైతే ఎక్కువ అంగన్వాడీ కేంద్రాలు రెంటెడ్ గదులలో, చిన్న చిన్న గదులలో ఉన్నాయి. అక్కడ ప్రీ స్కూల్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. కాబట్టి ప్రైమరీ స్కూళ్ళలోనే ప్రీ స్కూల్ ఏర్పాటు చేసి ప్రైమరీ స్కూల్లోనే తరగతికో గది, తరగతికో టీచరు, హెడ్ మాస్టర్ ఉండే రకంగా ప్రైమరీ స్కూల్ని అభివృద్ధి చేయాలి. నేను ఇది ఆశించాను. విద్యా వ్యవస్థలో మౌలికమైన మార్పు తీసుకురావాలి. పాఠశాల విద్యలో గ్రామీణ ప్రాంతంలోనేమో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో యువ దంపతులంతా కూడా నగరాలు, పట్టణాల బాట పడుతున్నారు. కొన్ని గ్రామాలు చూస్తే వయోవృద్ధులు మాత్రమే నివసిస్తున్న స్థితి ఉంది. కాబట్టి 30 ఏళ్ల కింద గ్రామీణ ప్రాంతాల్లో పెట్టిన స్కూళ్ళు ఈనాడు పిల్లలు లేకుండా తక్కువ సంఖ్యలో ఉన్న పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తుంది. కానీ హైదరాబాద్ నగరం చూస్తే హైదరాబాద్లో రెవెన్యూ జిల్లా వరకు 1000 స్కూలే గవర్నమెంట్లో ఉంటాయి. దాదాపు 2500, 2600 స్కూళ్ళు ప్రైవేట్లో ఉంటాయి. హైదరాబాద్లో కొత్త స్కూల్ పెట్టాలి. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఉన్న జిహెచ్ఎంసీ పరిధిలో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వందల సంఖ్యలో కొత్త స్కూల్ పెడితే, ఎందుకంటే మొత్తం వలస వస్తున్నారు తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలందరూ కూడా హైదరాబాద్లోనే ఉంటున్నారు. మేడ్చల్ జిల్లాలో 82% మంది ప్రైవేట్ స్కూళ్ళలో చదివితే 18% మంది గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. మరి అక్కడ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు లేరా అంటే పిల్లలు చాలామంది ఉన్నారు, బల్లే సరిపోవటం లేదు. కానీ మేడ్చల్ జిల్లా ప్రాంతం ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఆనాడు 5 గ్రామీణ మండలాలు, ఆనాడు జనాభా 3 లక్షలు ఉన్నారో లేదో, కానీ ఈనాడు మేడ్చల్ లాంటి జిల్లా జనాభా 26 లక్షలు అయింది. అక్కడ 6,50,000 మంది పిల్లలు చదువుకుంటున్నారు. దానికి అనుగుణంగా పాఠశాల విద్యలో మౌలికమైన మార్పు తేవాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 7-8 నెలల కాలం అవుతుంది కాబట్టి అప్పుడే ఇవన్నీ పరిశీలించి చేస్తాను. నేనేమే క్రమంలో ఏమి లేను, కానీ ఆ ప్రయత్నం చేయాలని, ఆ వైపుగా చేయాలని బడ్జెట్ ఆ వైపుగా కనిపిస్తుంది. వాస్తవాల దగ్గరగా ఉంది. ముఖ్యంగా ఇంకా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం మీద 46.3% మంది, అంటే దాదాపు సగం మంది ఆధారపడి ఉన్నారు. కానీ ఆ రంగంలో వస్తున్న ఉత్పత్తి 17% ఉంది. అందువల్ల దాన్ని పెంచడానికి మేము వ్యవసాయ రంగానికి 72,659 కేటాయిస్తున్నారు. అది సంతోషించదగ్గ అంశం. తద్వారా విద్యాభివృద్ధిలో కానీ వైద్యాభివృద్ధిలో కానీ మౌలికమైన మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. వైద్యానికి సంబంధించి చాలా విషయాలు స్పష్టంగా చెప్పారు. ఇంకా దాన్ని అభివృద్ధి చేయడంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని, పట్టణ ఆరోగ్య కేంద్రాలని, వీటన్నిటి కూడా ఎలా అభివృద్ధి చేస్తారనేది కొంత చెప్తే బాగుండేది అనిపించింది. ముఖ్యంగా 4 టిమ్స్ హాస్పిటల్స్, తెలంగాణ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఏది ఎల్బీ నగర్ వైపు ఉన్నది కానీ, అల్వాల వైపు ఉన్నది కానీ, కూకట్పల్లి కానీ, లేదా గచ్చిబౌలికై ఉన్నది, ఇవన్నీ ఎలా అభివృద్ధి చేస్తున్నాను, వాటిని కూడా ప్రస్తావించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆ రకంగా బడ్జెట్లో చాలా అంశాలు ప్రస్తావన జరిగింది. కానీ మానవాభివృద్ధికి అవసరమైన విద్యా వైద్యానికి ఇంకా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం ఆ రకంగా ముందుకు పోతుందని చెప్పి అనుకుంటున్నాను. రైతు భరోసా విషయంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే వ్యవసాయ యోగ్యమైన వ్యవసాయం చేస్తున్న భూములకే రైతు భరోసా ఇస్తున్నారో నేను దాన్ని ఆహ్వానిస్తున్నా, అదే అమలు చేయాలని కోరుతున్నా. ఇదే సందర్భంలో కౌలు రైతుల సమస్య కూడా పరిష్కారం చేస్తామని గతంలో చెప్పారు. ఈ బడ్జెట్లో ప్రస్తావన లేదు. ఎందుకంటే వ్యవసాయం చేసే వాళ్ళకే రైతు భరోసా లేదా పంట భరోసా ఉండాలి, అది కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నా. ఆ రకంగా బడ్జెట్ మొత్తంగా చూస్తే రెసిడెన్షియల్ స్కూల్ అవి క్యాస్ట్ల వారీగా ఉన్నాయి కాబట్టి ఆ రకంగా విద్యార్థులలో ఆ రకం విభజన రాకుండా ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్, అంటే ఒకే ప్రాంతంలో 20 ఎకరాల స్థలంలో పెద్ద హాస్టల్, స్కూల్ భవనాలు కట్టి సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, మైనార్టీ వెల్ఫేరు, బీసీ వెల్ఫేరు పిల్లలందరినీ ఒకే దగ్గర చేర్చి మేము చదువు చెప్తా అంటున్నాం. అది కూడా మంచి పరిణామం. ఎందుకంటే సమాజం అంటేనే
అన్ని వర్గాల ప్రజలు, అన్ని సామాజిక వర్గాలు ఒకే దగ్గర ఉంటేనే ఈ సమాజాన్ని అర్థం చేసుకొని ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఆ రకంగా హాస్టల్స్ ఉపయోగపడతాయి, ఆ స్కూల్స్ ఉపయోగపడతాయని తెలియజేస్తున్నాం. వీటిని కూడా కట్టేటప్పుడు మాత్రం తప్పనిసరిగా కొన్ని చోట్ల భవనాలు ఉన్నాయి, కొత్తవి కట్టడం పాతవి వదిలేయడం కాకుండా పరిమిత వనరులు ఉన్నాయి, రాష్ట్రం చాలా అప్పులల్లో ఉన్నదనేది వాస్తవం. ఇవన్నిటిని గమనంలో ఉంచుకొని పరిమిత స్థాయిలోనే అభివృద్ధి కానీ అవసరమైన చేయాలని చెప్పుకోవాలి. ఉద్యోగుల ఉపాధ్యాయుల జీతాలు 1వ తారీఖున చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. దాన్ని నేను నిన్ననే స్వాగతం చెప్పాం. మార్చి నుంచి అందరికి వస్తున్నాయి. కానీ ఇంకా చిరు ఉద్యోగులు ఉన్నారు, అంటే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతులు పనిచేసే వాళ్ళకి ఇంకా 1వ తారీఖు రావట్లేవు, 10వ తారీఖు లోపల కూడా రావట్లేవు. గ్రాంటీ నీరు కూడా కాస్త ఆలస్యం అవుతుంది. దానికి కూడా సరళమైన పద్ధతులు పాటించి ప్రభుత్వ ఉద్యోగి ఏ రూపంలో ఉన్నా వాళ్ళ జీతం 5వ తారీఖులోకి వచ్చేటట్టు ప్రయత్నం చేయాలని యూక్వేర్ బిల్లులు కూడా పరిష్కారం చేస్తామన్నారు. కానీ పరిష్కారం చేయడం కాదు, తక్షణంగా జీపీఎఫ్ కానీ, టీఎస్జిఎల్ఐ కానీ, మెడికల్ రియంబర్స్మెంట్ కానీ సరెండర్ ఇటువంటివి ఉన్నాయి. పోలీస్ మిత్రులు అయితే సరెండర్ చాలా ఉన్నాయి అనేది చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా త్వరగా యూక్వేర్ పెండింగ్ నుంచి పరిష్కారం చేసి చెల్లింపు చేసే పద్ధతి పాటించి కొంచెం ముందుకు రావాలని చెప్పి ఆ వైపుగా వెసులుబాటు చేయాలని చెప్పి తెలియజేస్తూ, ఏమైనా బడ్జెట్ మరొకసారి చెప్తున్న మురుమురు మెరుపులు లేని బడ్జెట్ సాదాసీదాగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రవేశపెట్టి భావిస్తున్నా. ఇదే పద్ధతిలో అభివృద్ధి క్రమంలో ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతూ కొన్ని సవాళ్ళు చేసుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. అందరికీ కృతజ్ఞతలు.